హాయ్ అండి. ఇవాళ మాకు విజయవాడ నుంచి ఒక పార్సల్ వచ్చిందనమాట. అదేంటంటే సమ్మర్ స్పెషల్ సీజనల్ ఫ్రూట్స్, మన అందరి ఫేవరెట్స్ మ్యాంగో రసాలు. మా మా బంధువులు గన్నవరం నుంచి తీసుకొచ్చి మాకు విజయవాడ నుంచి పంపించారనమాట. వాళ్ళు ఉండేది విజయవాడ. సో మీకు చూపిస్తాను, చూడండి. చక్కని రసాలు మేము ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాము. పెట్టినాను, ప్లేట్లో పెట్టు. సో ఇలాంటి డబ్బాల్లో ట్రాన్స్పోర్ట్లో పంపించారనమాట. ఇంకా మాకు ఇవి అయిపోయే వరకు పండగే పండగ. సమ్మర్లో మ్యాంగో పండగ కదా నాన్న. ఇవి నూజివీడు రసాలండి, తీయటి రసాలు. అసలు ఎంత మంచి సువాసన వస్తుందో. ఇంకా వీటిని కొద్దిగా నీళ్ళలో నానబెట్టి ఇంకా తర్వాత లాగించడం. విజయవాడ నుంచి మా కోసం మా వాళ్ళు ప్రేమతో పంపించిన సీజనల్ గిఫ్ట్ అన్నమాట రసాలు. అబ్బి చూపించు. మ్యాంగో ఇట్లా చూపించినానా. మ్యాంగో ఎంజాయ్. ఇప్పుడు మనం ఉండేది హైదరాబాద్ లో కదా. మనకు హైదరాబాద్ లో కూడా చాలా వెరైటీస్ మ్యాంగోస్ దొరుకుతాయి. అలాగని కదా మంచి మంచి బంగినపల్లి అవన్నీ. కాకపోతే కొద్దిగా రసాలు మేము ప్రతిసారి ఊరి నుంచి తెప్పించుకోవడం అలవాటు. విజయవాడలో మా వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ మాకు ప్రతిసారి ఇవన్నీ పంపించడం. ఇవన్నీ కాదండి, మామూలుగా మేము పచ్చళ్ళు అవి కూడా ఊరి నుంచే పట్టించి తెచ్చుకుంటాం అనమాట. పడాలని కావాలని చూడండి ఎలా చేస్తున్నాడు అల్లరి బాబు. సో మన మన మ్యాంగోస్ చూపించు మరి అందరికి. మ్యాంగో అయితే కొన్ని అన్ని తినలేం కదా ఒక్కసారి, అంటే బాగా పండిపోయి ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ నేను జ్యూస్ చేసి పెట్టాను, చూపిస్తాను. ఇలా రసాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఒక్కోసారి మనము మార్కెట్లో కూడా బల్క్లో కొంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే నేను మామూలుగా పల్ప్ తీసి పెట్టుకుంటాను. షుగర్ అది యాడ్ చేసే అవసరం లేదు. సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు బాగా మే ఎండింగ్ వచ్చేసింది కదా, చక్కగా పండి చాలా స్వీట్గా ఉన్నాయి. ఇదేంటో నేను జ్యూస్ పలంగా చేసి పెట్టాను. మామూలుగా ఇప్పుడు ఇమీడియట్లీ తాగేయచ్చు. ఓ వారం రోజులైనా ఫ్రిడ్జ్లో ఉంటాయి, వీటికేం పర్వాలేదు. నేను షుగర్ అది కూడా ఏం యాడ్ చేసే అవసరం లేదు. ఇలా కాకుండా మనం రసాలు థిక్ పల్ప్ ఉంటుంది కదా, అది తీసి నేను ఏం చేస్తానంటే చక్కగా జిప్లాక్ కవర్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేస్తాను, డీప్ ఫ్రీజర్లో. అప్పుడు ఏంటంటే అది మనము డెజర్ట్స్కి, ఐస్ క్రీమ్స్ పైన, ఇంకా కస్టర్డ్ పైన వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. పూరీలో కూడా బాగుంటుంది. పూరి ఆమ్రస్ చాలా మంచి కాంబినేషన్ కదా, అలా కూడా బాగుంటుంది. ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకు ఒక 15-20 రోజులన్నా ఏం టేస్ట్ పాడవదు, మారదు కూడా. ఎందుకంటే ఒక్కసారి అన్నీ తినేయలేం కదా. ఇవేంటో ఆల్రెడీ బాగా రైప్గా ఉన్నాయి. అందుకని ప్రస్తుతానికైతే కొన్ని పళ్ళు ఇలా జ్యూస్ చేసేసాను. చాలా బాగుందండి. న్యాచురల్ స్వీట్నర్, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పండించినవి కాకుండా ఇవి న్యాచురల్గా పండినవి కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా కొన్ని పండువి పల్ప్ చేసి పెడతాను ఫ్రీజర్లో. ఈ ఐడియా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. ఇదండి మా మామిడి పళ్ళ స్టోరీ.